నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం హనంకొండలోని హైగ్రీవాచారి గ్రౌండ్ వద్ద ఉన్నాము. మహాశివరాత్రి వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ. మరి ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు ఎలా ఉన్నాయో ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనతో ఇండస్ ఫౌండేషన్ సెక్రటరీ ఈ మహేష్ గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. ఒకసారి మహాశివరాత్రికి సంబంధించిన కొన్ని విషయాలని వారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే. నమస్తే అండి. అంటే ప్రతిసారి ఇలాగే జరుపుతారా ఈ ఈవెంట్ అనేది, శివరాత్రి ఈవెంట్ అనేది? దాదాపు గత 5 సంవత్సరాల నుండి ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఓరుగల్లు నగరంలో, ఈ ఆధ్యాత్మిక నగరంలో ఓరుగల్లు ప్రజల మనోభావాలు ఏదైతే ఉన్నాయో ఒక భక్తిని రేకెత్తించడానికి రాకేష్ అన్న గారు చాలా కృషి చేస్తున్నారు. వారికి ఇండస్ ఫౌండేషన్లో వారితో పాటు పనిచేసేటటువంటి అవకాశం లభించడం మేము పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతూ ఉన్నది. ఇక్కడికి అంటే ఎవరెవరు వచ్చారు గెస్ట్ ఈరోజు? ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? దాదాపు ఎల్వి గంగాధర్ శాస్త్రి గారు, మనం గతంలో చూసుకున్నట్టయితే గౌరవ గవర్నర్ సౌందర్య రాజన్ గారు, ఎల్వి గంగాధర శాస్త్రి గారు, అదేవిధంగా ఈసారి ముఖ్యంగా ఏంటంటే అన్ని రాజకీయ నాయకులకు కూడా మనం ఈ వేదిక ద్వారా అవకాశం కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో చాలామంది అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా దీనిలో విశిష్ట ప్రత్యేకత ఏంటంటే వరంగల్ కళావైభవాన్ని, లేకపోతే సాంస్కృతికంగా కావచ్చు, లేకపోతే రకరకాల వివిధ కళారూపాలలో ఈ యొక్క సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి చాలామందికి కూడా ఈ యొక్క వేదిక ద్వారా ప్రతి సంవత్సరం ఒక 5 మెంబర్స్కి మేము అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరంగా ఈసారి మనకు చాలా వరకు కూడా ఇది సమాజానికి అవసరమైనటువంటి వ్యక్తులను గుర్తించేటువంటి తరుణంలో ఈసారి ఒక 8 మందికి మేము అవార్డులు ఇవ్వడం జరిగిందండి. ఈసారి దాదాపు మేము అంచనా వేసినటువంటి విధానాన్ని బట్టి ఒక 2 lakhs వరకు ఫ్లోటింగ్ నడుస్తూనే ఉన్నది. చాలామంది ఒక 20,000 50,000 బయటికి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఫ్లోటింగ్ ఇంకా కొనసాగుతూ ఉన్నది. దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమం పూర్తయినందుకు ఓరుగల్లు ప్రజలందరికీ కూడా మా యొక్క ఇండస్ ఫౌండేషన్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ వచ్చే ప్రేక్షకులు కానీ అందరికి ఎటువంటి సదుపాయాలు కల్పించారు? మరి దాదాపు వారం రోజులంగా నిర్విరామంగా దాదాపు 200 మంది వాలంటీర్స్, ఇండస్ ఫౌండేషన్ సంబంధించిన వాలంటీర్స్ అందరు కూడా శ్రమపడి చాలా వరకు ఎలాంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, లేకపోతే ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చాలా వరకు మేము చేయడం జరిగింది. దాదాపు మాకైతే ఈ సేవలు సంతృప్తినిచ్చినాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. చాలా వరకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా అయితే మేము ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. మరి విన్నారు కదా, దాదాపుగా 2 లక్షల ప్రజల వరకైతే ఇక్కడ మాత్రం హాజరయ్యారు ఈ మహాశివరాత్రి వేడుకలకు. మరి కెమెరామెన్ గణేష్తో సంతోషి.